ఇలా కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల పోతున్నాడు. బేసిక్గా ఇవాళ ఈటల 9 తారీఖు నాడు హరీష్ రావు గారు, 11 తారీఖు నాడు కేసీఆర్ గారు పోతున్నారు. ఇక అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. యాదాద్రిలో నేడు సీఎం పర్యటన, బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా కేటీఆర్ అని చెప్పేసి ఇంకొక వార్త. అందాల పోటీలతో దేశం పరువు తీశారు, మ్యాగీ వ్యవహారంపై ఎందుకు విచారణ జరపలే, ఇదేమైనా మీ ఇంట్లో జరిగిన ఈవెంటా, సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టరు, సీఎం సన్నిహితులు ఉన్నారని కేసును మూసేసే కుట్ర చేస్తున్నారా, మిల్లా మ్యాగీకి రేవంత్ క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ నా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు. ఇక మన అనిల్ కుమారు, ఫయీం ఖురేషి ఈ బ్యాచ్ ఉందని చెప్పేసి మొత్తం బయటికి రాకుండా తొక్కిపడుతున్నారని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. రేవంత్ రైతుల కడుపు కొడుతున్నాడు, పారిశ్రామికవేత్తలను దోచిపెడుతున్నాడు, భూసేకరణ చట్టాన్ని తుంగలో దొక్కిండు, భూములు ఇవ్వకుంటే లాఠీ దెబ్బల, పెదదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ, ఇథనాల్ కంపెనీ బౌన్సర్లు రైతులను విచక్షణారహితంగా కొట్టడం అమానుషంగా ఉన్నది, సొంత జిల్లాలో రైతులపైన లాఠీ చార్జ్ జరిగితే సీఎం స్పందించకపోవడం దారుణం, అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి వీళ్ళు, అక్కడికి వెళ్తే కానీ కొంచెం సెట్ అవుతుంది. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అంట, రోజొక అగ్రనేతను చంపేస్తూ ఉన్నారు. టౌన్ ప్లానింగ్ వివాదాలకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారంట. జిహెచ్ఎంసీ కార్యాలయ సముదాయంలోనే ఏర్పాటు, కోర్టు సెలవులు ముగిసే నాటికల్లా ప్రారంభానికి కసరత్తు. ఇప్పటిదాకా ఆ వివాదాలపై కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది, ఇకపైన అవసరం ఉండదు. అక్కడనే ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఉంటుందో అక్కడనే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారంట. ఏపీ జలదోపిడిపైన బీజేపీ సైలెన్స్, బనకచెర్ల రాయలసీమ ప్రాజెక్టులు, శ్రీశైలం కెనాల్ పనులపైన మౌనం, కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని రాష్ట్ర నేతలు, 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించట్లే, పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకపోతున్నా నో రెస్పాన్స్, హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శ. ఇవాళ తెలిసింది వెలుగుకి ఇవాళ తెలిసింది. బీజేపీ వాళ్ళు ఇవి మాట్లాడరు, అంతమందుకున్నా ఎంత ఉన్నా కానీ హిందూ ముస్లిం పంచాయతీలో లేకపోతే మతాలను రెచ్చగొట్టేటువంటి వ్యవహారము ఇవి ఉంటే మాత్రం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. అసలు వాళ్ళకి ఆ బనకచెర్ల అంటే ఏంటిది, ఆ రాయలసీమ ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఆ శ్రీశైలం కెనాల్ నుంచి ఎంత ఎత్తుకపోతారు అనేది ఏంటిది, ఇవన్నీ వీళ్ళకి సోయి ఉండదు, జ్ఞానం ఉండదు, తెలియదు. బండి సంజయ్ అయితే అసలే తెలియదు. వీళ్ళంతసేపు ఉన్నా కేవలము విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి. అసలు కనపడుతుండ బండి సంజయ్ ఎన్ని రోజులు కనపడక, బండి సంజయ్ కనపడతలేడు, నా కిషన్ రెడ్డి కనపడతలేడు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు, మొత్తం మ్యూట్ అయిపోయారు. మాట్లాడతారు నీళ్ళ గురించి అంటే వీళ్ళు ఎన్నడన్నా మాట్లాడంగా చూసినాం మనం. వీళ్ళకు ప్రజా సమస్యలు పట్టవు, వీళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, వీళ్ళు పేరుకే కేంద్ర మంత్రులు ఎందుకయ్యారో ఏమో తోలు బొమ్మలు లెక్క ఆడ మోడీ ఆడిస్తుంటే వీళ్ళు ఆడుతుంటారు తప్ప రూపాయి కక్కరికి వచ్చేటువంటి మంత్రులు గారు వీళ్ళు మనకు.